వాడు ఆడే ముందు వాడి దగ్గర ఉన్న డబ్బులు నీకు వచ్చి ఇచ్చేసినా గిఫ్ట్ వచ్చిండేది. ఇద్దరు అత్యాసపడి ఉన్నది కోల్పోయారు. నువ్వు చాలా మంచిదానివి. నీకు వాడంటే ఎంత ఇష్టమో నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ సరే పద మా ఇంటికి వెళ్దాం. ఇప్పుడా? వద్దొద్దు. ఏ? మీ ఇంట్లో వాళ్ళకి నిన్ను నచ్చను. పైగా ఇప్పుడల్లా మేము పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. 2 years తర్వాత సెటిల్ అయ్యి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ శివ ఏమో నన్ను కలవడానికి కూడా రావడం లేదు. అందుకే రమ్మన్నాను. అందుకే అతను గొడవ పెట్టుకుని మరి పూర్తిగా నీ దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటున్నాడు. అది తెలుసా నీకు? అవునా? శివాకి వాళ్ళమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. వాళ్ళమ్మ పోతూ పోతూ మా అక్కతో బిడ్డలాగా చూసుకోమని చెప్పింది. మా అక్క గుడ్డిగా వాడిని బిడ్డలానే ఫీల్ అవుతుంది. ఈ భూమి మీద ఎవరు చెప్పినా మా అక్క విలువ శివాకి తెలియదు. కానీ నీకైతే తెలియాలని వచ్చాను. నువ్వు ఆ ఇంటికి రాకపోతే వాడిని నాకు ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారు. వాడిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. జస్ట్ నువ్వు వచ్చి వాడంటే నాకు ఇష్టం అని చెప్పు చాలు. మా అక్క బావ నన్ను వదిలేస్తారు. నేను ఫస్ట్ ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. అయినా నేను వచ్చింది కొత్త ఫోన్ కోసం, కొత్తిమీర లాంటి బావమరిది కోసం కాదు. పద. సరే.